నాగ చైతన్య గారిది తండేల్ మూవీ. సో April 7th అంటే నిన్నైతే రిలీజ్ అయిపోయింది. సినిమా స్టోరీ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది అంటే మాత్రం సినిమా మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నెక్స్ట్ లెవెల్ సినిమా, చాలా మంచి సినిమా. ఎలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమా కానీ, మంచి స్టోరీ ఉన్న సినిమా కానీ సో రావడం చాలా కష్టము. సో చాలా మంచి సినిమా. ఒకసారి చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. మీరు ఈ లౌడపుక్ రివ్యూలు చూసి సినిమా బాగాలేదు అని చెప్పేసి చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అదంతా పక్కన పెట్టండి. సినిమా మాత్రం గుద్దవాలుగా ఉంది. చాలా మంచి సినిమా, చాలా అంటే చాలా మంచి సినిమా ఉంది. సో ఒక లౌడా ఫర్ యూ, రావణ్ ఫర్ యూ అనే లౌడాగాడు ఒక రివ్యూ చూసిన నేను. ఆ సాయి పల్లవి ఏడ్చే క్యారెక్టరే పెట్టిరు, అది ఇది అని చెప్తారు. సో సినిమా బాగాలేదు, నాకు నచ్చలేదు అని రివ్యూ ఇస్తున్నాడు. ఈ లంచ కొడుకుని పేరు వచ్చేసి ఇట్లా మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలీదు. వీడి పేరు రెహమాన్. సో వీడొక తీవ్రవాది, పాకిస్తాన్ తీవ్రవాది, ఉగ్రవాది నా కొడుకు వీడు. వీడికి ఎందుకు నచ్చుతుంది? అందులో ఒక ఇండియన్ ఫ్లాగ్ గురించి కానీ, ఇండియన్ గురించి కానీ ఒక స్టోరీ ఉంటుంది. పాకిస్తాన్ ఈయన బార్డర్కి వెళ్తాడు కదా, అంటే వేటకి వెళ్ళినప్పుడు, సముద్రంలో వేటకి వెళ్ళినప్పుడు తుఫాన్ వచ్చేసి ఆ బార్డర్ క్రాస్ చేసి అటెటో వెళ్ళిపోతుంది షిప్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పాకిస్తాన్ పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. అందులో పాకిస్తాన్ పోలీసులు కొంతమంది తీవ్రవాదులు ఉంటారు. ఆ తీవ్రవాదులు ఉన్న జైల్లోనే మన వాళ్ళ 21 మెంబర్స్ ఎంతోమందిని అరెస్ట్ చేసి ఆ జైల్లో పెడతారు. ఆ జైల్లో పెట్టడం వల్ల అక్కడ కొంచెం స్టోరీ ఉంటుంది. స్టోరీ మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, హ్యాట్స్ ఆఫ్, మంచి స్టోరీ ఉంటుంది. ఆ జైల్లో తీసుకెళ్ళిన తర్వాత పాకిస్తాన్ జైల్లో మంచి స్టోరీ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంది. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. డే 1 కలెక్షన్స్ వచ్చేసి 21 కోట్లు. సో వరల్డ్ వైడ్గా కలెక్షన్ చూసుకుంటే గ్రాస్ అయితే చాలా మంచిగా వచ్చింది. సో చూడాలి. ఈ సినిమా మాత్రం చాలా మంచి సినిమా. ఎవడేమనుకున్నా, ఎవడన్ని సినిమా బాగాలేదు, సినిమా దొబ్బిందని మాట్లాడేటోళ్ళు మాట్లాడని, కానీ సినిమా మాత్రం బాగుంది. అలా రావణ్ ఫర్ యూ అనే లౌడా కానీ రివ్యూలు సో చూడకండి. చాలామంది చెత్త రివ్యూలు ఇస్తారు, కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా. చెప్పారుగా బన్నీ వాసు గారు ప్రొడ్యూసర్, ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ సినిమా చూడండి, సినిమా చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి కాలర్ ఎగిరేయండి అని చెప్పారు. సో యాజ్ ఇట్ ఈస్గా నాగ చైతన్య ఫ్యాన్స్ కానీ, సినిమా చూసిన వాళ్ళు కానీ సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, బయటకు వచ్చి కాలర్ ఎగిరేయాల్సిందే. సినిమా అంత బాగుంది, చాలా చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇంతే నేను చెప్పాలనుకున్నది. మీకు ఏమైనా సినిమా ఎవరికైనా సినిమా చూసిన వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందని. రైట్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ముఖ్యంగా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంటుంది, సో దాన్ని గుద్దడం మాత్రం మర్చిపోవద్దే.